రిమైనింగ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే దేశంలోని ప్రధాన నగరాల్లో ఉగ్రమూకలు పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట, చాందినీ చౌక్ సమీపంలో ఉన్న ఆలయాల్లో బ్లాస్టింగ్స్ కు లష్కర్-ఏ-తోయిబా ప్లాన్ చేసినట్లు ఐపీ వర్గాలు వెల్లడించాయి. అయితే తాజాగా హైదరాబాద్లోనూ ఉగ్రమూకలు పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. చించల్గూడ జైల్లో ఇటీవల నిర్వహించిన ములాఖాత్లో పేలుళ్లకు ప్లాన్ రచించినట్లుగా అనుమానం వ్యక్తం చేసింది. లష్కర్-ఏ-తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాది జైల్లో ప్రణాళికలు రచించినట్లుగా నిఘా వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో ముజరంబాగ్, సైదాబాద్, మలక్పేటలో పోలీసులు నిఘా పెంచారు. అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రజలు కూడా ఎవరైనా అనుమానాస్పదంగా తిరగడాన్ని గమనిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఉగ్రమూకలు పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట, చాందినీ చౌక్ సమీపంలో ఉన్న ఆలయాల్లో బ్లాస్టింగ్స్ కు లష్కర్-ఏ-తోయిబా ప్లాన్ చేసినట్లు ఐబీ వర్గాలు హెచ్చరించాయి. తాజాగా హైదరాబాద్లోనూ ఉగ్రమూకలు పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. చెంచల్గూడ జైల్లో ఇటీవల నిర్వహించిన ములాఖాత్లో పేలుళ్లకు ప్లాన్ రచించినట్లుగా అనుమానం వ్యక్తం చేసింది. లష్కర్-ఏ-తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాది జైల్లో ప్రణాళికలు రచించినట్లుగా నిఘా వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో ముజరంబాగ్, సైదాబాద్, మలక్పేటలో పోలీసులు నిఘా పెంచారు. అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొనున్నారు. ప్రజలు కూడా ఎవరైనా అనుమానాస్పదంగా తిరగడాన్ని గమనిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఏదైతే దేశంలో అయితే మేజర్ గా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే నగరాలు ఉన్నాయో వాటిని లక్ష్యంగా చేసుకుని కూడా ఉగ్రముక్కలు పేర్లకు కుట్రలు పలుకుతున్నాయని అనేక వర్గాల హెచ్చరికలు ఇప్పుడు ప్రస్తుతం భద్రతా వ్యవస్థలపైన అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ముఖ్యంగా హైదరాబాద్ విషయంలో ప్రత్యేక హెచ్చరికలు రావడం రాజకీయ భద్రతా వర్గంలో ఆందోళన కలిగిందని చెప్పుకోవాలి. అయితే నిఘా సమాచారం ప్రకారం నగరంలో పేలుళ్లకు సంబంధించిన ప్రణాళిక సిద్ధమవుతున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంలో కీలకంగా మారింది హైదరాబాద్ సెంట్రల్ కూడా జైలు. ఇటీవల అక్కడ నిర్వహించిన ములాఖాత్ సమయంలో పేలులకు సంబంధించిన ప్రణాళికలపై చర్చ జరిగినట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నారు. అయితే జైల్లో ఉన్న ఉగ్రవాది ముఖ్యంగా లష్కర్-ఏ-తోయిబాకు చెందినటువంటి ఈ వ్యక్తి బయట ఉన్న అనుచరులతో సంకేతాల ద్వారా ప్రణాళిక రచించడానికి సందర్భంలో విచారణ అయితే కొనసాగుతోంది. అయితే ఇది నిజమైతే జైల్లో భద్రత, ములాఖాతులపై కూడా పునః సమీక్ష అవసరమైన చర్చలు లేవైతున్న పరిస్థితులను చూస్తాం. అయితే ఈ హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ ముజరంబాగ్, అలాగే సైదాబాద్, మలక్పేట వంటి ప్రాంతాల్లో పోలీసు నిఘా గట్టిగా పెంచారు. అయితే అనుమానాస్పద కదలికలు, గుర్తుల వ్యక్తులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో గస్తీ బలగాలు పెంచి సీసీటీవీ నెట్వర్క్ ద్వారా పర్యవేక్షణ మరింత కఠినతరం చేస్తున్న పరిస్థితులను చూస్తాను. అయితే అవసరమైతే కనుక అనుమానాస్పదంగా కనిపిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించినట్టు పోలీసులు ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం చూస్తే కనుక ఇది కేవలం ఒక హెచ్చరికకు మాత్రమే పరిమితం కాదు. ఇప్పటికీ ఏదైనా మాడ్యూల్ యాక్టివ్ గా ఉందన్న ప్రశ్న కూడా లేవనెత్తిన పరిస్థితులను చూస్తున్నాం. అందుకే పోలీసులు ఎలాంటి తొందరపాటు ప్రకటన చేయకుండా సమాచారాన్ని ధృవీకరించుకుంటూ అడుగులు వేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. అయితే మరోవైపు ప్రజల సహకారం అత్యంత కీలకమని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నట్టు గమనిస్తే కనుక వెంటనే పోలీసులకు సమస్య ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి చూస్తాం. అయితే మొత్తానికి నగర భద్రత విషయంలో ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అప్రమత్తమై వ్యవహరిస్తుందని చెప్పుకోవాలి. అయితే భయాందోళనకు తాగకుండా కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా పాటించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నిఘా హెచ్చరికలపై మరింత స్పష్టత దర్యాప్తు తర్వాత బయటపడే పరిస్థితి కనిపిస్తోంది. జాన్సీ, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ద అప్డేట్.